ప్రకటనలో IFJలో నిర్జల మేఘం అనే వాక్యాన్ని మాట్లాడుతూ ప్రపంచానికి దూరంగా ఎవరిని చూడకుండా ఎవరితో మాట్లాడకుండా ఓ నెల రోజులు ఉండలేవా అన్నది ఆ రోజు సందేశం. సేవకులు వందలాది మంది మాట్లాడితే గదిలోకి వెళ్ళిపోవడం, మాట్లాడితే గదిలోకి 10 రోజులు 12 రోజులు 15 రోజులు నెల రోజులు ప్రపంచం సంబంధం లేదు, సెల్ ఫోన్ లేదు. ఒక ఆదివారం 5 ఊర్ల ఆరాధన 70 కిలోమీటర్లు తొక్కేస్తాను. ప్రతి సండే శుక్రవారం ఉపవాసం, శనివారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం 70 కిలోమీటర్లు తొక్కేయాలి. వీడు సత్తాడు రబ్బా, ఇప్పుడు చెప్తే ఇంట్లేదని చెప్పి మా డాడీ కంగారు పడిపోయి బజాజ్ చేత కొత్త స్కూటర్ కొనుక్కొచ్చి నాకు ఇచ్చాడు. వారు కూడా సేవలు అని 5 సంఘాలు కూడా నాతో పాటు మోకరించిన 14 రోజుల ఉపవాసంలో కొండ మీద పాస్ గారికి ఆ సంఘాలు అప్పగించాను. ఇప్పుడు బయలుదేరిపోవాలి, డబ్బులు లేవు. సర్డీస్ అప్పుడు కాకుండా కొత్త స్కూటర్ అమ్మేసి అంతే కరపత్రలు పట్టుకొని మళ్ళీ కొత్తగా అప్పుడు 5 సంఘాలు కట్టి ఒకరిద్దరు సేవకులను కొద్దో గొప్ప పోషించే పరిస్థితిలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కరపత్రలు పట్టు రోడ్డు మీద తిరగాలి. ఎవరిని పట్టుకోవాలి? యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు గొప్ప దేవుడు. సంఘం లేదు, తిండి లేదు, డబ్బులు లేవు, తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఈ నామకార్థులకు ఎగతాళి చేసే వారికి మరుగవటం వరకు బాగానే ఉంది. వాళ్ళతో నీకు ఎందుకురా, నీ సేవ చేసుకో, బాగానే ఉంది. లోయల్లోకి వెళ్ళు, ఆ చెట్లను చూడు, వాళ్ళు కూడా పలకరించు, బలపరచు, బాగానే ఉంది. ఆత్మీయులకు కూడా పరిశుద్ధులకు కూడా ఏమంటే విమోచించబడ్డ వారికి కూడా శ్రేష్టమైన వారికి కూడా మరుగైపోయే ఒక వ్యవస్థ ఉంది. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. యేసుక్రీస్తు ప్రభు వారు యొర్దానులో బాప్తిస్మాన్ని పొంది ఒడ్డుకొచ్చారు. హలో, మాట్లాడరేంటి? యేసుక్రీస్తు ప్రభు వారు యొర్దానులో బాప్తిస్మాన్ని పొంది ఒడ్డు మీదకి వచ్చారు. ఒడ్డుకు రాగానే పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ భావురాకారంగా దిగి వచ్చింది. యేసుక్రీస్తు మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆమేన్. మీరు ఎవరు ఫీల్ అవ్వకండి, నేను చెప్పే మాటలు వినండి, అది అర్థంగా మాట్లాడండి అంతే. పరిశుద్ధాత్మ యేసు మీదికి రాగానే చేసిన మొట్టమొదటి కార్యం, ఈ జనం మనకొద్దు, ఈ పొగడ్తలు మనకొద్దు, ఈ అడావుడి మనకొద్దు, పా అంది తీసుకెళ్ళిపోయాడు. అవునా కాదా? మాట్లాడతలా? ఎవరు ఇబ్బంది పడకండి, నేను వాస్తవం చెప్తున్న. బైబిల్లో ఉన్నది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ లోకానికి దూరంగా, ప్రజలకు దూరంగా, దేవునికి సమీపంగా బ్రతికేలాగా తీసుకెళ్తాడు. దాని పేరే ఆత్మ నడిపింపు. మీరు ఒప్పుకున్నారా? పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చాడనే పేరు మీద ఇదివరకు కంటే ప్రభువుకు దూరంగాను ప్రజలకి దగ్గర అవుతారు అంటే నీ మీదకి వచ్చిన ఆత్మ వేరు. నాకేం మొహమాటం లేదు, ఎవడైనా సరే ఫీల్ అవుతామని. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నా మీదకి దేవుని పరిశుద్ధాత్మ బలమైన అభిషేకం వచ్చింది, కృపావరములతో నింపబడ్డాను. 9 వచ్చినాయి అని కూడా ఏ పోస్టర్ వచ్చిన 9 కృపావరలు కలిగిన వాడు అని ఏడబడితే అదే అత్తనాడు. నీకు అని పట్టుకున్నాను నేను పోయి. ఏంటి సార్ 9 కృపావరలైనా దేవుడు ఇచ్చాడా? ఏం చేయమంటావు? అసలు ఎన్ని కృపావరాలు? 9 అన్నాడు. 9 ఇచ్చేసాడా అన్నాడు. ఇచ్చేసాడు అన్నాను. మరి ఇంకెవరు నొత్తే పరిస్థితి ఇంకాడికి వేసేలాగా అంతేనగా, ఇక మొత్తం నీకు ఇచ్చేసాడుగా, ఇంకే చేయబెట్టినట్టు అంతేగా. ఏమో దేవుని చెప్తావు, నన్నేం చేయమంటావు అన్నాడు. మళ్ళీ అడిగిన మొత్తం కృపావరాలు అన్నాడు. 9 అంటాడు. ఎక్కడుందంటే గబగబా తీశాడు మొదటి కూడా తీశాడు, 12 తీశాడు. పేజీ చిరిగిపోయి 9 కనపడతలేదు వాడికి, అక్కడ లేదుగా. కృపావరములు నానా విధములని రాసి వరుసగా 9 రాశాడు. మధ్యలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, చివరి మళ్ళీ కొన్ని రాశాడు. ఆడికి అయిపోయినా ఉన్నాడు, ఆడు ఎప్పుడో చదివేశాడు. ఎర్రింక తీసుకొని అక్కడికి 0 చుట్టేశాడు. ఒక్కో దాని మీద రాశాడు. బుద్ధివాక్యం 1, జ్ఞానవాక్యం 2, 4 అన్ని ఎత్తి ఆడికి 9 అంకెలు వచ్చినాయి దేవుని కృపలో. చిన్నప్పుడు ఏమన్నా మిమిక్రీ ఉంది, అంకెలు చెప్పరంటే ఆడు 12, 3, 6, 9 అని చెప్పాడు. అదేంటంటే మా గడియారంలో అయ్యే ఉన్నాయి అని అంటాడు. ఇదో మా చిన్నప్పుడు ముచ్చటిది. ఆ మిమిక్రీ చేసినాడే మారు మనసు పొందాడు, పెద్ద సేవకుడు అయిపోయాడు. మనతో పాటు చాలా ప్రాంతాలు తిరిగాడు, మన దగ్గర కూడా తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మొన్న ఖతార్ దేశం వెళ్తే ఆయన బిడ్డ అక్కడ ఉంది, కలిసి అయ్యా అని పరుగెత్తుకుని ఎడుతా ఉంది. నువ్వు ఎవరు బిడ్డ అంటే, పలానా సహోదరులు మీతో పాటు. అవును, ఆయన కూతురు అయ్యా నేను. వెన్న నువ్వు బాప్తిజం పొందా బిడ్డ? అయ్యా పొందానయ్యా. మీ ఆయన పొందాడా? పొందా. కొంచెం అవుతున్నాడు అయ్యా, బాగా రావట్లేదండి. ఓన్లే
నువ్వైతే పట్టుదలతో ప్రార్థన చేయి. మా ఇంటికి భోజనం రామ్మ, అట్టయితే మీ ఇద్దరు వచ్చి అడగండి, అప్పుడు వస్తాను. మనం సగం సగం ఫ్యామిలీ సెట్ అవ్వదు కదా. ఇద్దరు మరుమనసు బంధాలు, ఇద్దరు రావాలా, ఇద్దరు వచ్చారు. పాయలు భోజనం చేసాం. అక్కడి నుంచి వీడియో కాల్ చేసి నేను కన్నీరుగా చేస్తున్నాడు ఇక్కడ. అయ్యా సాలేక మా జీవితానికి ఏసు రక్తం ఇచ్చాం. స్తోత్రం చెప్పండి. నీ ఆహారము నీళ్ళ మీద చల్లో, చాలా దినముల తర్వాత దాన్ని ఫలితం చూస్తావు. నువ్వు విత్తుకుంటే వెళ్ళవాయో, నీకు ఎందుకు పంట కూడా అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విత్తుకుంటే వెళ్ళేవాడు 2 గింజలు వెనక్కి చూస్తాడు, మొలకొచ్చింది లేదని. నువ్వు వేసుకుంటే వెళ్ళవాయి బాబు, అది ఎప్పుడుకో దాని టైం దానికి ఉంటుంది. ఇవాళ మొదలెట్టామో 31 సంవత్సరాలుగా వాక్యాన్ని విత్తుతూనే ఉన్నాం, పరుగులు ఎడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. కాలినడికి అయింది, సైకిల్ అయింది, స్కూటర్ అయింది, ఏసు రక్తం ఇచ్చేయం. ఎర్ర బస్సులు అయిపోయినాయి, లారీలు అయిపోయినాయి. స్తోత్రం. జనరల్ కంపార్ట్మెంట్లో ఈనాడు పేపర్ కొనుక్కున్నాం, చిన్న పేపర్ వేసుకొని కూర్చుని పెద్ద పేపర్ చదువుకుంటూ వచ్చేస్తామే. సంవత్సరాలు తిరిగేసాం, ఏసు రక్తం ఇచ్చేయం. స్లీపర్ కార్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు అసలు మామూలు ఉద్యోగం. నేను ఇప్పుడు రిజర్వేషన్లో వెళ్తానా ఏంటో ఉండమని తెలిసినకల్లా ఫోన్ చేసి చెప్తే హల్లెలూయా. మరి ఇప్పుడు అది పోయింది, థర్డ్ ఏసీ పోయింది, సెకండ్ ఏసీ పోయింది, ఫస్ట్ ఏసీ అయింది, విమానం అయిపోయింది, ఏసు రక్తం ఇచ్చేయం. నేను అన్నాను, ప్రయాణ సాధనమే మారుతుంది, ప్రయాణం మామూలే, సేవ మామూలే. హల్లెలూయా. కనుక ఇప్పుడు పేషెంట్ పరిస్థితి ఎలాగ ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి క్షతగాత్రులు చూడడానికి రైలు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఒక్కడు కూడా లెక్కి నమస్కారం పెట్టలేదంట. ఎందుకని? కాలు చేతి తిరిగిపోయిన వాళ్ళు ఎక్కడ పెడతారు? ప్రధానమంత్రి మర్యాద స్టాండ్ అప్ అంటే ఇంకా గివ్ అప్, స్టాండప్ లేదు. బలహీనులు మీరు అలా చూల్చి మాడితే ఎలాగవుతుంది? ఆరోగ్యాలు లేవు, మరి ఏం చేయమంటావు? ఉన్నగాడికి ఏదో ప్రయాసపడుతున్నాం. మీరు డబ్బులు ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులు కనుక పేస్ట్ సగమయ్యాక పడేస్తారు, మేము జాగ్రత్త చివరిదాకా తోసుకొచ్చేస్తాం. మధ్యతరగతి జీవితాలు మీ అన్ని సంపన్నుల మాటలు, సిటీ పోకళ్ళు మాకు ఎక్కడుంటాయి? కష్టపడి సేవ చేసుకునే వాళ్ళం మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నీ మీదికి దిగి వచ్చిన దేవుని పరిశుద్ధాత్మాభిషేకం అయితే కనుక జనంలో నీకు నచ్చదో, టైంపాస్లు నచ్చో, ప్రదర్శన నచ్చదో, ఎగ్జిబిషన్ నచ్చదో, పోజు కొట్టే మాటలు నచ్చో, జనానికి దూరం అయిపోతావు, దేవునికి ఏకాంతంగా వెళ్ళిపోతావు అంతే. దానికి ప్రజలకు వేరుగా వారికి మరుగై ఏకాంతములో దేవునితో గడుపుట ఆత్మీయంగా నీకు క్షేమం కలిగించిద్దా, నష్టం కలిగించిద్దా? అందుకే దాన్ని మరుగు చేసుకోవటమే, భద్రపరచుకోవటమే చెప్తున్నాను నేను. నువ్వు దేనమ్మలాగా 14 రోడ్డు ఎక్కెత్తి తిప్పలు కానీ పెళ్లి ప్రార్థనలు వేసుకుంటే లాస్ ఏముందో నీకు? 12 మంది అన్నయ్యలు పెట్టుకొని చెప్పాను కదా లాస్ట్ వీక్. నీకున్న సెక్యూరిటీ భూమి మీద వేసి వెళ్ళమ్మక లేదు. ఓ అరచి గొల చేసి నన్ను నమ్మకం లేదా, నన్ను ఎటు చేస్తావా, అటు చేస్తావా, నన్ను కాపలా కాస్తావా, ఎక్కడికి వెళ్తే వెనకాల వచ్చేస్తావా, స్నేహితుల మధ్య నాకు చిన్నతనంగా ఉంది, అవమానకరంగా ఉంది. ఇప్పుడే అంత పెద్దతనం వచ్చేసింది. ఇప్పుడు చిన్నతనం పోయింది, పెద్దతనం వచ్చేసింది. ఇప్పుడు అవమానం, నింద, దుఃఖం, జీవితం నాశనం. జాలి కనికాల మీద ఆధారపడి బతుకు బతుకంతా. బలాత్కరించిన వాడి పట్ల ఈ బిడ్డకి ఎలాంటి భావం ఉంటుంది? దేవుడు అనుమతిని చంపేద్దామనిపిస్తుంది. నా జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు అని. కానీ ఇప్పుడు న్యాయం ఏంటి తెలుసా? సచ్చిందా కాడే భర్త. దాని పేరు ఒక న్యాయం. అందరూ చప్పట్లు కొడతాం, మొత్తానికి ఆ బిడ్డకు న్యాయం చేసామని ఈ సంఘాలన్నీ కూడా జబ్బలు జరుచుకోవటం. ఈ భూమి మీద అంతగా న్యాయం ఎవడు చేయలేడు. అంతే ఉంది భూమి మీద. ఒక్కొక్క జీవితాన్ని యేసు ప్రభు న్యాయం చేస్తే ఎట్లుంటుంది తెలిసిన? స్తోత్రం చెప్పరే. రూతమ్మ లాంటి బిడ్డను తీసుకొచ్చి యేసు ప్రభుకే తల్లిగా నుంచి పెడతామంటే ఏంటక్కడమా న్యాయం చేస్తామంటది. దావీదు లాంటి పిల్లోని తెచ్చి నాకు తండ్రి అని చెప్పుకోవటం న్యాయం చేయటం అంటే అది ఎవరు చేయలేరు సార్. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ తూటాలు తుపాకీలు లేని రాజ్యము యేసు రాజ్యము, బాష్పవాయువులు బాంబుకాయలు లేని రాజ్యము క్రీస్తు రాజ్యం అన్నాడు. ఆ రాజ్యం రావాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఇక ఇవన్నీ సెట్ అవ్వదు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత అంటున్నాడు దేవుని బిడ్డలారా, నామకార్థులకు, లోకస్తులకు, అన్యులకు, వ్యతిరేకులకు మాత్రమే కాదు, కొన్ని సార్లు ఆత్మలో ఎదుగుటకు, నూతన పరచబట్టకు, అభిషేకం పొందుటకు, దేవుని ఏర్పాటులో, దేవుని సంకల్పములో, బలమైన రాజ్య నిర్మాణములో ఒక కీలకమైన పనిముట్టుగా దేవుడు
శక్తి ఆయుధముగా నువ్వు ఆడబట్టడానికి అవసరమైతే కొంతకాలం ఆత్మీయులకు కూడా మరుగ్గా ఉండాల్సి వస్తుంది. యేసు ప్రభు అక్కడి నుంచి సరసర పురుషోత్తం తోసుకెళ్ళిపోడు కదా, అక్కడ ఎవరున్నారా? బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర ఎక్కువసేపు ఉండకూడదా? ఆయన మంచోడు కదా, భక్తిహీనమైన మాటలు ఏం చెప్తాడా, బలహీనపరుస్తాడా? నేను చెప్పేది అదే, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం మెరుగుదల కోసం ఆత్మీయులే కదా అని అలాగ సోదేసుకుంటూ కూర్చోక, ఎలా గదలకెళ్ళి తలుపులు వేసుకో, కాసేపు మరుగవటం నేర్చుకో. ప్రార్థన పేరు మీద మరుగ, ఉపవాస ప్రార్థన మరుగో. నువ్వు ఏకాంతంగా నేర్చుకో, పద్దాక రోడ్డు మీద కాదు నేను చెప్పేది అది. దేవునికి స్తోత్రం కలుగునగా. అధిహానం చెప్పుకుంది ఏంటంటే, నామకార్థులకు, వ్యతిరేకులకు, నిందించు వారికి, గేలి చేసే వారికి దూరమై మరుగాయి. ఎక్కడో లోయలో ఉన్న తోటలను చూస్తూ వారిని బలపరచాల్సిన అవసరం మనకున్నది అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నది ఏంటి? అవసరమైతే శాశ్వతకాలం కాదు, కొంతకాలం, ఓ 10 రోజులు నీ ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు నీకు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, మార్చిలో గుడివాడలో వెంట్రప్రగడలో IFJలో నిర్జల మేఘం అనే వాక్యాన్ని మాట్లాడుతూ దేవుడు ఆ రోజున బలముగా అభిషేకించినప్పుడు, ఏ ప్రపంచానికి దూరంగా ఎవరిని చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా ఓ 4 రోజులు ఉండలేవా అన్నది ఆ రోజు సందేశం. ఆ రోజున దేవుడు మహాబలమైన ఉజ్జీవాన్ని తగిలించాడు. తమ్ముడు పీటర్ మొదలుకొని IFJ సేవకులు 100 మంది మాట్లాడితే గదిలోకి వెళ్ళిపోవటం, మాట్లాడితే గదిలోకి 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, 1 రోజులు, ప్రపంచం సంబంధం లేదు, సెల్ ఫోన్ లేదు, ఇంకెళ్ళిపో, తలుపులు వేసుకోవడం, వేసి రక్తం వేయించి ప్రభు ఏదైనా మాట్లాడితే బయటికి రావాలా, లేదా అందులో పడి ఉంటామే. దేవునికి స్తోత్రం. నా సేవ స్టార్టింగ్లో ప్రభు కృపించాడు. మీకు చెప్పాను నా సాక్ష్యాన్ని. ఊరు బయట కొండ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం. 14 రోజులు కొండ మీద పట్టుకెళ్ళిన వాటర్ బాటిల్ మొదటి రోజున అయిపోయింది. ఇంకా 13 రోజులు వాటర్ బాటిల్ లేదు, కిందకు వస్తలేదు. అక్కడే కొండ మీదే చెట్టు కిందే నువ్వు కనబడితే, మాట్లాడితే, నన్ను గురించి నువ్వు చిత్తం ఏంటో తెలియపరిస్తే మళ్ళీ కిందకి వెళ్తారు. ఇక్కడ సత్వమే ఎంతే, నీళ్ళగొండలో ఒకటి 13 రోజులు అయిపోయింది. అక్కడ నాతో పాటు ఇంకో సహోదరుడు కొండ మీద ఉన్నావు. నేను 97 సెప్టెంబర్ గురించి మాట్లాడుతున్నాను. 14 వదిలిన ప్రభు దర్శించి ఈ మహిమగల పరిచయం. విశాఖపట్నం అంటే ఎక్కడో తెలీదు, ఎప్పుడు రాలేదు. రాజమండ్రి దాటి మేము ఇటు పోయి తెల్లారి పద్దాక హైదరాబాద్ వైపు తిరగటం తెలుసు, కానీ ఈ మా చుట్టాలు ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేదు, ఇటు ఇప్పుడు రాలేదు మేము అసలు. ఓ స్పష్టమైన దర్శనంతో ప్రభు మాట పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగా. వచ్చేయాలన్న కంగారు, ఎలాంటి కంగారు అంటే, అప్పుడే కొత్తగా నేను సైకిల్ మీద తిరిగేస్తుంటే ఆ బాధలు చూడలేక, ఒక ఆదివారం 5 ఊర్ల ఆరాధనలు 70 కిలోమీటర్లు తొక్కేస్తాను. ప్రతి సండే, శుక్రవారం ఉపవాసం, శనివారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం, 70 కిలోమీటర్లు తొక్కేయాలి. వీడు సత్తాడు రబ్బా, ఇప్పుడు చెప్తే ఇంట్లేదని చెప్పి మా డాడీ కంగారు పడిపోయి బజాజ్ చేత కొత్త స్కూటర్ కొనుక్కొచ్చి నాకు ఇచ్చాడు. వారు కూడా సేవలు అని. అది కొని కొంతకాలమే అయింది. వీటి కూడా సంవత్సరం ఉన్నారు. ఈలోపు దేవుడి దర్శనం చూపించాడు. వీడు 5 సంఘాలు కూడా నాతో పాటు మోకరించిన 14 రోజుల ఉపవాసంలో కొండ మీద పాస్ గారికి ఆ సంఘాలు అప్పగించాను. ఇప్పుడు బయలుదేరిపోవాలి, డబ్బులు లేవు. స్టడీస్ అప్పుడు కాకుండా కొత్త స్కూటర్ అమ్మేసి, అప్పట్లో బజాజ్ చేతకు కొత్త బండి 25,000 అప్పుడే కొనుక్కొచ్చా. కానికి బేడకి తగినమ్మేసి ఆ డబ్బులు ఒట్టుకుని వెతుకొచ్చాను. వడ్లపూడి పెట్రోల్ బంక్ వెనకాల 500 రూపాయలకు రూమ్ తీసుకున్నాను. గాజువాకు వచ్చి ఒక ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ జగ్గు, 6 స్టవ్, ఒక కుర్చీ, చెంబు తెప్పాలి. వారం రోజులకి ఈ స్కూటర్ అయిపోయింది. రక్తం ఇచ్చి గిన్నెలు ఉంటుంది మరి, కొనేసాం కదా అన్నీ. ఇక అంతే, కరపత్రలు పట్టుకొని మళ్ళీ కొత్తగా రోడ్డు. అప్పటికి 5 సంఘాలు కట్టి ఒకరిద్దరు సేవకులను కొద్ది గొప్ప పోషించే పరిస్థితిలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కరపత్రలు పట్టు రోడ్డు మీద తిరగాలి. ఎవరిని పట్టుకోవాలి? యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభు గొప్ప దేవుడు. సంఘం లేదు, తిండి లేదు, డబ్బులు లేవు, తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. నువ్వు జనాలకి, నిన్ను ప్రేమించే వారికి, ఆత్మీయులు కూడా అవసరాన్ని బట్టి, ఆత్మ నడిపింపును బట్టి ఒక్కొక్కసారి దూరం అవ్వకపోతే, మరుగు అవ్వకపోతే అసలు లైఫ్ అట్టగే చచ్చుద్ది. ఇక బోధపడుతుందో లేదో మరి. దేవునికి స్తోత్రం కలుగునగా.
ఇప్పుడు అబ్రహాం అమ్మ మా ఊరు ఉన్న ఊరు కన్న తల్లి అంటే నేను రానంటే అబ్రహాం అక్కడే ఉంటాడుగా. అబ్రహాం అవుతాడా మనందరికి తండ్రి అవుతాడా? నువ్వు బయలుదేరి అబ్బాయి అంటే బయలుదేరినాడే బాగుపడతాడు సార్. పోయి కూడా ఎగమడే వరం పెట్టుకుంటే గోదావరిలోకి ఎలా ఉంటుందో తెలిసిన. ఇంటికి వెళ్ళిపోతే ఈలోపు పశువులు ఆకుమడిలో పడి పాడు చేస్తారని ఇక్కడ పోయేటాడంట. ఈ ఆకుమడి తడికి పొయ్యేలుగు తెలియదు. మంట ఎక్కువ పెడితే ఆకుమడిపోతుంది, నీరు ఎక్కువ పెడితే పొయ్యారిపోతుంది. ఇటు వంట అవుతలేదు, ఆకు సెట్ అవుతలేదు. అప్పుడు అనిపించింది మనం ఏదో ఇక్కడ సెట్ అయిపోద్దని పెట్టేసాం కానీ పోయి ఇంటికాడే పొద్దున ఉండేసుకుని తెల్లగడ్డ వచ్చేస్తే బెటర్, పంతే ఉంటుంది ఇక్కడ బాగుంటుందని. అన్నీ మీరు దగ్గరగా అమ్ముకుంటారు, ఇవన్నీ ఫెసిలిటీస్ చూసుకుంటారు, కానీ ఏమీ సెట్ అవ్వదు బండి. ఉంటే 100 పోతే పోయిందని దేవుని కొరకు తెగించి వచ్చినాడు, అది లెక్క వేరుగా ఉంటుంది. మీరు 1కి 10 సార్లు క్యాలిక్యులేట్ చేసుకుని ఇవన్నీ. యాక్చువల్గా నాకు కూడా సేవ అంటే చాలా ఆసక్తి, చాలా భారం. కానీ మరి కొన్ని పరిస్థితులు ఈ సోది ఇలాగే ఎడుతుంది. చిరాకు వచ్చేద్దు నాకు. అరే మా నాన్న చనిపోయాడు, పాతి పెట్టుకొని వస్తానంటే కూడా ఎవరు ఒకరు పాతి పెడతారులే, నువ్వు రారా బాబు అన్నాడు వేసినప్పుడు. నీకు అంతకని ఏం చెప్తాడు ఇంకైనా? నీకు అంతకని ఇంపార్టెంట్ టైం ఏదైనా ఉంటుందా? నువ్వు చెప్పే కారణాలు ఈ కారణం ముందు అసలు సరిపోతాయా? తీసుకొచ్చి దుప్పటేసేసాడు పెద్ద మనిషి. పిల్లోడు పరిగెత్తుకొచ్చేసాడు. ఇంటికి వెళ్ళి ఒక్కసారి అమ్మ నాన్న ముద్దు పెట్టుకుని చేస్తానయ్యా అన్నాడు. ఎంత కూల్గా మారుతా. వెళ్ళానా, నా వల్ల నిర్బంధం ఏమి లేదు. ఏం చేశాడు కదా దుప్పటే, ఏసు రక్తం ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవు అనేది ఏమో అనమాట. నువ్వు వెళ్ళురా, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏసు రక్తమే పెట్టేసాం తాళం ఆల్రెడీ. ఇక నీకు వర్కౌట్ అవ్వదు. పులి మీద స్వారీ ఏసు రక్తం ఏం చేయం. ముక్కులో తాడు పెట్టి లాగుతుంటే పరిగెడుతుంటే కూర్చున్నాడు. ఆహా ఎక్కడి బలవంతుడు పులినే స్వారీ చేయించున్నాడే, ఇతను ఎక్కడ ఆపడం లేదు. ఎందుకు ఆపట్లేదు? ఆపితే తినేస్తుంది పులి, ఆపకూడదు. ఇక ఒక్కసారి ఆపావా చట్నీ నాకు చూసేవాడికి ఉద్యోగం అంటే కనబడుతుంది. నీకేం తెలుస్తుంది బాధ? ప్రభు స్తోత్రం, మీకు వందనాలు. నేను మీకు చేసే మనం ఒకటే. ఇప్పటికైనా నా జనం, నా ఫ్యామిలీ, నేను ఫ్యామిలీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి. నా వైఫ్తో, నా పిల్లలతో చాలా ఎక్కువ సమయం గడుపుతాను. కరెక్టే గడిపి ఎంతమందిని సమాధానపరిచావు, ఎంతమందిని ఆత్మలో బలపరిచావు. నువ్వు కరెక్టే వయా, నువ్వు చేసింది నేను కాదంటలేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటది చెప్పు నాకు. 1 నెంబర్గా కుటుంబం అన్న అవార్డు సంపాదించు. పదేనికి ఇప్పటికి తెచ్చింది నువ్వు. రేపు పొద్దున పరలోకం వెళ్తామా? ఓరి శైలేజ్ పోడు. కానీ వెళ్తామా? వెళ్తే క్రీస్తు న్యాయపీఠం నిలబడతామా? నిలబడితే యేసు ప్రభు ఏమన్నా ప్రశ్నలు అడుగుతాడా? అందులో కుటుంబంలోకి ఇది వేస్తాడు కానీ ఫ్యామిలీ అంటే అడుగుతాడుగా. నాకు తెలిసి ఆ ప్రశ్న పెట్టుకుండదు. పిల్లలతో ఎంతసేపు గడిపా నువ్వు, ఇది అడుగుతాడు యేసు ప్రభు. ఒరే నా రాజ్యానికి ఏమైనా చేసావా, నా రాజ్యానికి ఏమైనా ఉపయోగపడవు, అదే అడుగుతాడుగా గ్యారెంటీగా. అప్పుడు ఏం చెప్తావు? యాక్చువల్గా ఐ గివ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ మై ఫ్యామిలీ, దట్ ఈస్ రీజన్ ఐ కుడెంట్ మేక్ ఇట్. అలా అమ్మోల సాపేసుకొని కూర్చోళ్ళు. నీ కూర్చో మాసన తెలవా? ఇటు పాడమంట పరలోకము నా దేశం, నీకు ఇచ్చేస్తారా పరలోకమా? నువ్వు పోగేసుకొచ్చావు కదూ ఆత్మల్ని, నీకు ఇచ్చేస్తారు పరలోకం. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించేదారు. వాళ్ళు నువ్వు కాదు, ఫీల్ అయిపోయి పాడుతున్నావు. నీ మీద ఉన్న ముద్ర ఏంటి? సోమరిపోతూ. నీ మీద ముద్ర ఏంటి? తిండిపోతూ. నీ మీద ఉన్న ముద్ర ఏంటి? గర్వపోతూ. ఇన్ని పోతులకి ఏమి ఇచ్చేస్తారు అక్కడ? ఇచ్చేస్తాను. అక్కడ యోహాను ఒక పక్కన ఉన్నాడా? అనేక మంది భక్తులు ఉన్నారా? బాప్తిసం పొంది ఎంతమంది ఉంటే వాళ్ళది లోకుల, అపహాసకుల, వాళ్ళ పాపిష్టుల పద తీసుకెళ్ళిపోతాకే. నువ్వు ఎయిర్పోర్ట్లోకి వచ్చావు, సంకల్పంలోకి వచ్చావు, పరలోకం నీకు ఆమోదం వచ్చింది, నువ్వు సీరియస్గా యాక్షన్ చేయాలి, ఇక వర్క్ చేయటం స్టార్ట్ చేయాలి. ఈ జనం చుట్టూ తర్వాత పద తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ చెప్తున్నా, నీ మీదకి వచ్చిన దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అయితే జనంలో టైం పాస్ చేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు రాసి పెట్టుకో. నీకు పెద్దాక కూర్చొని అకాయ్ ఏంటి అనిపిస్తుందంటే వేరొక ఆత్మే నీకు వచ్చింది. పరిశుద్ధాత్మ ఆత్మ వచ్చింది బట్ నిజమే.
అది వేరొక, అందులో డౌట్ ఏం అక్కర్లేదు. యేసు మీదకి వచ్చిన ఆత్మీయత కనుక ఈ టైంపాస్ చేయను సార్, పదా తీసుకెళ్ళిపోయింది అంతే. ఒక జై జీవితం వచ్చాక మళ్ళీ తీసుకొచ్చాడు బయటికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక.